నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న వీడియో ఏంటంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగు. అంటే ఫ్రంట్ ఓపెను షేప్ బెల్ట్ లేకుండా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలనో ఈ వీడియోలో చూద్దామండి. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. 80 సెంటీమీటర్స్ ఉన్న బ్లౌజ్ పీస్ అండి ఇది. ఫస్ట్ బ్లౌజ్ పీస్ని ఇలా 2 ఫోల్డ్స్గా వేసుకోండి. ఓపెన్ ఉన్నది అటువైపుకు ఉండేట్టుగా, క్లోజింగ్ సైడ్ మన వైపు ఉండేలాగా బ్లౌజ్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ ఎటువంటి ముడతలు అనేది లేకుండా నీట్గా ఈ విధంగా సర్దుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకుంటామండి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపించబోయే బ్లౌజ్ వచ్చేసి 36 సైజ్ బ్లౌజ్ అనమాట. ఫస్ట్ బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకుందామండి. యాక్చువల్గా ఇక్కడ బ్లౌజ్ లెంత్ నాకు 14 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి స్టిచెస్ కోసమని. బ్లౌజ్ సైజు 36 ఇంచెస్ కాబట్టి 36లో మనకి 4వ వంతు 9 ఇంచులు వస్తుంది. సో చెస్ట్ లూజ్ ఇక్కడ 9 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ప్లస్ ఇక్కడ నేను సీమింగ్ అలవెన్సెస్ కోసం 1.5 కానీ 2 ఇంచెస్ కానీ ఎవరి వీలుని బట్టి వాళ్ళు మార్కింగ్ చేసుకోండి. సో పైన మనము చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్నాక కింది వైపును కూడా ఈ చెస్ట్ లూజ్ను మనము మార్కింగ్ అనేది చేసుకోండి. 9 ఇంచెస్ ప్లస్ ఒక 2 ఇంచెస్ అంటే టోటల్గా 11 ఇంచెస్ దగ్గర ఈ వెస్ట్ సైజ్ దగ్గర కూడా మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైనుంచి కింది వైపు ఒక బాక్స్ లాగా లైన్ డ్రా చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా మనము నార్మల్గానే యాజ్ టీజు ఫ్రంట్ హ్యాండ్స్ అంతా యాజ్ టీజ్గానే ఉంటుందండి. జస్ట్ ఫ్రంట్ షేప్ దగ్గరకు వచ్చేసరికి మనకి క్రాస్ బెల్ట్ లేకుండానే స్టిచ్ చేస్తాము. నెక్స్ట్ షోల్డర్ మార్కింగ్ చేసుకుందామండి. యాక్చువల్గా ఇది 36 బ్లౌజ్ కాబట్టి నేను 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. అదే మీరు 40 అబోవ్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం 3 ఇంచెస్ అనేది తీసుకోండి. నెక్ విడ్త్ 3 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్ అంటే టోటల్గా 6 ఇంచెస్గా మీరు మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను వచ్చేసి టోటల్గా వచ్చేసి 5.5 తీసుకున్నా. అందులో 2.5 నెక్, మిగిలిన 3 ఇంచెస్ వచ్చేసి మనకి షోల్డర్కి వస్తుంది. నెక్స్ట్ మనం షోల్డర్ ఎడ్జ్ దగ్గర నుంచి కింది వైపుకి ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకోవడానికి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా అటువైపు కూడా 6 ఇంచెస్ అనేది ఒకటి మార్కింగ్ చేసుకునేసి ఈ 2 పాయింట్లని కలుపుతూ ఒక స్క్వేర్ బాక్స్ లాగా వేసుకోండి. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈజీగా అనేది అర్థమవుతుంది, క్లారిటీ కూడా ఉంటుంది. తర్వాత మనం ఆర్మ్ హోల్ రౌండ్కి 6 ఇంచెస్ అనే లైన్ తీసుకున్నాం కదండి. అక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకి ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకోవడానికి అన్నమాట. ఆర్మ్ హోల్ రౌండ్ కార్నర్లో 1.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ నెక్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. లేదు ఇంకొంచెం డీప్ కావాలనుకున్న వాళ్ళు 10 ఇంచెస్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ నెక్ లెంత్ మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వెడల్పు కూడా 2.5 ఉందో లేదో అనేది చెక్ చేసుకోండి. మనం మార్కింగ్ చేసుకున్నాం కదా లెంత్ వెడల్పుని ఈ విధంగా బాక్స్ లాగా వచ్చేలాగా నెక్ కోసము మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా మనము రౌండ్ అనేది నీట్గా తీసుకోవాలి. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని నెక్ లైన్ దగ్గర నుంచి ఈ షోల్డర్ లైన్కి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల షోల్డర్ మనకి నీట్గా కూర్చుంటుంది. సో టోటల్గా బ్లౌజ్ మొత్తం మార్కింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా నీట్గా బ్లౌజ్ని కట్ చేసుకోవాలండి. మీలో ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. సో బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఫ్రంట్ పీస్ అనేది కట్ చేసుకుందాము. మిగిలిన క్లాత్ని ఈ విధంగా నీట్గా సర్దుకొని దాని మీద మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాక్ పార్ట్ని పరుచుకోవాలండి.
మనకి ఇందులో క్రాస్ బెల్ట్ అనేది రాదు కాబట్టి బ్యాక్ పార్ట్ మనము 2 ఇంచెస్ అనేది ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదండి. యాజ్ టీస్గా బ్యాక్ పార్ట్ ఇది ఏ విధంగా అయితే మనం కట్ చేసుకున్నామో అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ పీస్ని మనము క్రాస్గా పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదండి, స్ట్రైట్గానే పెట్టుకోవాలి. మనకి షోల్డరు, ఆర్మ్ హోలు, లెంత్ యాజ్ టీస్గా బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా ఉందో దాని మీద మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కూడా మీకు చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా మనం మొత్తం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ని తీసి పక్కకు పెట్టాలి. ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ మార్కింగ్ అనేది యాజ్ యూజువల్గా అందరికీ 6 ఇంచెస్ అనేది సరిపోతుంది. ఇంకొంచెం ఎవరైనా ఎక్కువ చెస్ట్ ఉండి లావుగా ఉన్న వాళ్ళకైతే వాళ్ళు 7 ఇంచెస్ అలా కూడా మనము మార్కింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్కి కూడా రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. సో ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోండి. జస్ట్ ఒక 1/2 ఇంచ్ డౌన్లో ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. సో మనము 36 ఇంచెస్ బ్లౌజ్ అనుకున్నాం కదా, అందుకని 9 పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసము 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే ఒక 1 ఇంచ్ వెడల్పు ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోవాలండి. మీరు ఈ వీడియోని ఫాలో అయ్యి ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ యాజ్ టీజ్గా కట్ చేసి స్టిచ్ చేసుకున్నాండి ఫ్రెండ్స్, చాలా కంఫర్ట్గా ఉంటుంది. బ్లౌజ్ కూడా మీకు నీట్గా వస్తుంది. మనము ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్లీవ్లెస్ స్టిచ్ చేసేసుకొని మనకి ఇన్నర్ లాగా కూడా వాడుకోవచ్చండి. నైటీస్ కిందికి ఎందుకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. సమ్మర్లో కాటన్ క్లాత్లో స్టిచ్ చేసుకున్నామంటే. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా, ఒక్కసారి చూడండి. బ్యాక్ పార్ట్ మీద నేను స్ప్రెడ్ చేసి చూపిస్తున్నాను. మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే కొంచెము ఎక్స్ట్రా ఉంటుంది. ప్రిన్సెస్ కట్ కోసము మధ్యలో కట్ పెట్టి జాయిన్ చేస్తాం కాబట్టి కొంచెం క్లాత్ తక్కువ వచ్చేసి ఫ్రంట్ అనేది మనకి కొంచెం పట్టేసినట్లు అనిపిస్తుందండి. దానికోసమే మనము ఒక 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో కింది వైపు నుంచి 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్కి మన హుక్స్ పట్టి కుడతాం కదా, అక్కడ స్టార్టింగ్ నుంచి ఒక 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. చిన్న సైజు బ్లౌజులు అంటే 32, 34, 36 ఈ సైజులన్నిటికీ 3 ఇంచెస్ సరిపోతుందండి. ఎవరైతే 40 ఇంచెస్ ప్లస్ ఉంటారు కదా, 40, 42, 44 అలాంటి వాళ్ళకి 4.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి వీటి బ్లౌజ్కి. నెక్స్ట్ ఇందాక మనం 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ నుంచి పై వైపుకి 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి. ఈ 5 ఇంచెస్ అనేది మనము లైన్ డ్రా చేసాం కదా, అక్కడి నుంచి కాకుండా కింది నుంచి 5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ పక్కన అక్కడి నుండి మన నడుము వైపుకి 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి. ఒకవైపు చేసుకుంటే సరిపోతుందండి, మనకి 2 వైపుల మార్కింగ్ అనేది ఇక్కడ అవసరం లేదు. ఓన్లీ ఒకవైపు మాత్రమే 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 5 ఇంచెస్ లైన్ దగ్గర నుంచి కింది వైపుకి ఈ విధంగా అన్నమాట క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర కార్నర్కి ఈ 5 ఇంచెస్ లైన్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ కార్నర్కి క్రాస్గా ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి, వీడియోలో నేను చూపించిన విధంగా 5 ఇంచెస్ లైన్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ రౌండ్కి ఒక మార్కింగ్ వేసుకోండి క్రాస్గా. ఇప్పుడు మన వైపున నుంచి 1.5 ఇంచెస్ దగ్గర ఒక లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదండి స్టార్టింగ్లో, అక్కడి నుంచి ఈ ప్రిన్సెస్ కట్ లైన్ వరకు రౌండ్గా ఈ విధంగా ఒక క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వలన
ఇక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ప్లస్ హుక్స్ పట్టీ కాజా పట్టీలు ఎక్కువ లెంత్ రాకుండా ఉంటాయండి. నడుము దగ్గర పైన కూడా క్రాస్గా కట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి. యాజ్ ఇట్ ఈజ్ స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి. సో మనం ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ చేసుకున్నటువంటి ఆ మధ్యలో క్లాత్ను కూడా కట్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ని మనము స్లీవ్లెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ వచ్చిందనుకోండి, అర్జెంటుగా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి, ఎక్కువ టైం లేదు క్రాస్ బెల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవడానికి అన్నప్పుడు ఈ విధంగా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే చాలా తొందరగా కూడా మన బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఆర్మ్ హోల్ రౌండ్ పార్ట్ దగ్గర చిన్న కట్ మార్క్ పెట్టుకోండి. స్టిచ్ చేసుకునేటప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ పూర్తిగా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ స్లీవ్స్ అనేది కట్ చేసుకున్నాము. సో ఇక్కడ మిగిలినటువంటి క్లాత్ తీసుకొని క్లాత్ని 4 ఫోల్డ్స్గా వేసుకోవాలి. స్లీవ్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్లీవ్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ ప్లస్ పైన స్టిచ్చింగ్ కోసము కింద హెమ్మింగ్ కోసము నేను ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని టోటల్గా 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు పై వైపు నుంచి 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. షోల్డర్ వైపున 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి కింద మనం ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కూడా మార్కింగ్ చేసుకోండి. యాక్చువల్గా 36 ఇంచెస్ బ్లౌజెస్కి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 8 ఇంచెస్ ఉంటుంది. సో 8 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఈ కింది వైపుకి రౌండ్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బ్లౌజ్కి క్లాత్ షార్ట్గా వచ్చింది. సో దానికోసము చంక పీస్ అనేది కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇందాక కట్ చేసుకున్నటువంటి ఎక్స్ట్రా క్లాత్ని మన స్లీవ్స్ పక్కన ఈ విధంగా పెట్టి ఆర్మ్ హోల్ రౌండ్ ఒక్కసారి మళ్ళీ మార్కింగ్ చేసుకోండి. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకునేసి షోల్డర్ దగ్గర మనం 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను కదా. సో అక్కడి నుంచి ఈ కింద ఆర్మ్ హోల్ రౌండ్ వరకు క్రాస్గా ఒక రౌండ్గా ఒక లైన్ డ్రా చేసుకొని స్లీవ్స్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. మనం చేసుకున్న మార్కింగ్స్ ప్రకారం స్లీవ్ కటింగ్స్ కూడా చేసేసుకోవాలి. ఈ పక్కన క్లాత్ అనేది మనకి చంక పీస్ కోసమని ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నామండి. సన్నగా ఉన్న వాళ్ళకైతే ఒక్కోసారి ఉన్న క్లాతే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మనకి ఎక్స్ట్రా మిగిలినటువంటి క్లాతులు అండి. సో ఈ క్లాతులతోనే మనము హుక్స్ పట్టీకి దారాల పట్టీకి మనకి ఈ నడుముకి పట్టీ వేసి స్టిచ్ చేసుకుంటాం కదా, బ్యాక్ ఫ్రంట్కి ఆ పట్టీలకి హెమ్మింగులకి మనం మొత్తం ఇక్కడ మిగిలిన క్లాతులతోనే తీసుకోవాలండి. సో ఇక్కడ నాకు ఫస్ట్ బ్యాక్ పార్ట్ కోసం నేను పట్టీ స్టిచ్ చేసుకుంటున్నాను. సో దాని లెంత్ కంటే జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లెంత్ పెట్టేసి కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ కోసము. ఒక్కోసారి మనకి బ్లౌజ్ లెంత్ అనేది తక్కువగా ఉన్నప్పుడు మిగిలినటువంటి ప్రతి వేస్ట్ పీస్ని కూడా ఉపయోగించుకోవాల్సి వస్తుంది. నెక్ పీస్ కంట ఈ హుక్స్ పట్టీకి దారాల పట్టీకి, అదేవిధంగా మనకి నడుముకు పట్టీ స్టిచ్ చేసుకునేదానికి ఈ విధంగా ప్రతి పీస్ని కూడా ఉపయోగించుకోవాల్సి వస్తుందండి. ఫస్ట్ ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ రెడీ చేసేసుకున్నామండి. సో బ్యాక్ పార్ట్ అంటే ఏం లేదు కదా, మామూలు బ్లౌజెస్కి ఎలా స్టిచ్ చేస్తామో అదేవిధంగా బ్యాక్ బెల్ట్, బ్యాక్ డాట్స్ ఇవి రెడీ చేసేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకుందామండి. సో ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేసుకోవడానికి ముందుగా మనము ప్రిన్సెస్ కట్ కోసమని కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్లన్నిటినీ ఈ విధంగా నీట్గా పరుచుకోండి. మెయిన్ 2 ఫ్రంట్ పార్ట్ని కూడా ఇట్లా ఎదురెదురుగా వచ్చేలా నెక్ సెట్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనము ప్రిన్సెస్ కట్ కోసం కట్ చేసుకున్న పీసెస్ని కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ పార్ట్ పీస్ ఆ పార్ట్కే ఉండేలాగా ఒక్కసారి నీట్గా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ప్రిన్సెస్ కట్లో పైన ఆర్మ్ హోల్ రౌండ్, కింద వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. సైడ్ పీస్ని ఫస్ట్ ఈ విధంగా మనకి పైన చూపించినట్టు ఫ్రంట్ పార్ట్ పైకి ఇలా రివర్స్ లాగా తీసుకొని వేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర నుంచి ఫస్ట్ స్టార్టింగ్ చేసి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. 2 వైపులా కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి.
ముందుగా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ఉంది కదండి మన ప్రిన్సెస్ కట్. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి అక్కడ ప్రిన్సెస్ కట్ కోసమని తీసుకున్నాం కదా, ఆ పీస్ని ఇలా మెయిన్ ఫ్రంట్ పార్ట్ పైకి ఈ విధంగా వెనక్కి రివర్స్ లాగా వేసుకోవాలండి. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి 2 ఎడ్జెసెస్ని పట్టుకొని ఇలా కిందికి స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనము స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ క్లాత్ని అనేది గట్టిగా లాగకండి, జస్ట్ ఊరికి అలా టైట్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా షేప్ వరకు వచ్చిన తర్వాత మిషన్ పాదాన్ని కొంచెం పైకి లేపి క్లాత్ని సర్దుకుంటూ చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసేటప్పుడు చాలామంది కంప్లైంట్ చేసేది ఏమంటే మనకి ఎడ్జెస్ 2 సమానంగా రావు అంటారు. కానీ ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపించిన విధంగా ఒక్కసారి స్టిచ్ చేసుకొని చూడండి, ఎడ్జెస్ 2 పర్ఫెక్ట్గా సమానంగా వస్తాయి. మళ్ళీ అదే స్టిచ్ మీద ఇంకోసారి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి కుట్లు అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసినట్లయితేనే మీకు నీట్గా అర్థమవుతుంది వీడియో, లేదంటే కన్ఫ్యూజన్గానే ఉంటుంది. సో ప్రిన్సెస్ కట్లో ఒక పార్ట్ని పూర్తిగా స్టిచ్ చేసేసానండి. చూడండి మనకి ఈ ఫ్రంట్ షేప్ అనేది ఎంత క్లియర్గా నీట్గా ఉంటుందో. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుందండి. మీకు ఫిట్టింగ్ కూడా అలాగే కుదురుతుంది, అంత కంఫర్ట్గా ఉంటుంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో లెఫ్ట్ సైడ్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ రైట్ సైడ్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకుందామండి. సేమ్ ఇందాక సెట్ చేసుకున్నట్లే ఒకసారి ఆర్మ్ హోల్ రౌండ్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా మన ప్రిన్సెస్ కట్ పీస్ని అటు వైపుకి బ్యాక్ సైడ్కి రివర్స్ చేసి ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ ఆర్మ్ హోల్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, సేమ్ ఫ్రంట్ పీస్ ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో ఫస్ట్ పార్ట్, అదే విధంగా దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా స్టిచ్ చేసుకోవాలండి. రైట్ సైడ్ పార్ట్ కూడా పూర్తిగా స్టిచ్ చేసేసుకోవడం అయిపోయింది కదా. సో ఒకసారి చూడండి, ఈ పార్ట్ కూడా మనకి ఫ్రంట్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. మనం క్రాస్ బెల్ట్ పెట్టి స్టిచ్ చేసుకుంటే ఎట్లా అనిపిస్తుందో షేప్ అనేది, వితౌట్ క్రాస్ బెల్ట్తో కూడా ఈ ప్రిన్సెస్ కట్లో ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవచ్చండి. అదేవిధంగా ఇక్కడ సెకండ్ డాట్ అనేది కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ డాట్ అనేది వేసుకోవచ్చు లేదా వేసుకోకుండా ఉండొచ్చు, అది ఎవరి చాయిస్ వాళ్ళది. సో సెకండ్ డాట్ ఎక్కడ వేస్తున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది వస్తుంది కదా, కరెక్ట్గా అక్కడ షేప్కి ఆపోజిట్గా కొంచెం క్లాత్ పట్టించేసి ఫ్రంట్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో సైడ్ డాట్ కూడా వేసేసుకున్నామండి. ఇదే విధంగా సెకండ్ పీస్కి కూడా మనము సైడ్ డాట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి వెస్ట్ బెల్ట్ స్టిచ్ చేసుకుందామండి. వెస్ట్ బెల్ట్ స్టిచ్ చేసుకోవడానికి స్ట్రైట్గా పీస్ అనేది మనము కట్ చేసి తీసుకుంటాం కదా, ఇట్లా ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండేట్టుగా స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఈ స్ట్రైట్ క్లాత్ని రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ పైన పెట్టేసి స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఫస్ట్ రైట్ సైడ్ పెట్టేయండి పైన క్లాత్ మీద. మనం ఈ క్లాత్ని ఎక్కువ లాగకుండా జస్ట్ ఊరికలా పట్టినట్లు పట్టుకునేసి స్టిచ్ చేసుకోవాలండి. ఎక్కువ లాగామంటే మనకి ఇక్కడ ముడతలు వచ్చేస్తుంది కదా, సో అట్లా రాకుండా నీట్గా ఫినిషింగ్ అనేది రావాలంటే జస్ట్ ఊరికే హోల్డ్ చేసుకున్నట్లు పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సో చివరి వరకు కుట్టిన తర్వాత ఈ క్లాత్ను మళ్ళీ మనము ఈ విధంగా దానిపైనే ఒక స్టిచ్ అనేది వేసుకోండి. సో ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ని స్లీవ్లెస్ స్టిచ్ చేసేసుకొని మీరు నైటీలకు కానీ డ్రెస్సెస్కి కానీ ఇన్నర్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి, నీట్గా ఉంటుంది. సో తర్వాత ఈ మనం వెస్ట్ బెల్ట్ పీస్ని రాంగ్ సైడ్ వైపుకి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. మీరు ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు మాత్రము లూజ్ కుట్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే మనం మళ్ళీ పైన హెమ్మింగ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అప్పుడు ఈ స్టిచ్ ఇప్పేసేస్తే సరిపోతుంది. సో ఫ్రంట్ పార్ట్కి మనము కింద వెస్ట్ బెల్ట్ అనేది ఒకవైపు పూర్తిగా స్టిచ్ చేసాము, ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా రెండవ పార్ట్కి కూడా వెస్ట్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా కుట్టేసుకోవాలి. నెక్స్ట్ హుక్స్ పట్టి దారాలు పట్టి స్టిచ్ చేసుకోవాలండి. సో ఫస్ట్ నేను ఇక్కడ మీకు హుక్స్ పట్టి అనేది స్టిచ్ చేసి చూపిస్తాను. ఈ హుక్స్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి 1.5 ఇంచెస్ వెడల్పుగా ఉన్నటువంటి స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి. ఆ స్ట్రైట్ పీస్ని మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ని పెట్టి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా రైట్ సైడ్ ప్లేస్ చేసేసి స్టిచ్ వేసుకోవాలి.
ఈ హుక్స్ పట్టి కాజా పట్టీల మీద మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి ఆ వీడియోని చూడండి. చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో. సో ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ని కట్ చేసేసి ఈ పీస్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పైవైపున ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ని ఈ విధంగా టర్న్ వెనక్కి తీసుకోండి. ఇప్పుడు ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ వేయాలి. ఇక్కడ నేను వీడియోలో లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి ఈ హుక్స్ పట్టి అనేది స్టిచ్ చేస్తున్నానండి. కొందరికి రైట్ సైడ్ అలవాటు ఉంటుంది. సో ఎవరి అలవాటుని బట్టి వాళ్ళ కంఫర్ట్ని బట్టి లెఫ్ట్ ఆర్ రైట్ అనేది చూసుకొని మీరు స్టిచ్ చేసుకోండి. హుక్స్ పట్టి అనేది స్టిచ్ చేసేసాము. ఫినిషింగ్ నీట్గా ఉంది చూడండి, ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ దారాల పట్టి స్టిచ్ చేసుకుందాము. సో ఇక్కడ నేను దారాల పట్టి వచ్చేసి రైట్ సైడ్ పార్ట్కి స్టిచ్ చేస్తున్నానండి. ఈ దారాల పట్టి లేదా కొందరు కాజా పట్టి అని కూడా అంటారండి. సో ఈ కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి 4 ఇంచెస్ వెడల్పుతో ఉన్నట్టు ఒక క్లాత్ తీసుకొని దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూపిస్తున్నాం కదా, రాంగ్ సైడ్ ప్లేస్ చేయాలి. దీనికి ఫ్రంట్ పార్ట్కి రాంగ్ సైడ్ ప్లేస్ చేసేసి స్టిచ్ చేసుకోవాలండి. కింది వైపుకి స్టిచ్ చేసుకోండి. చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి. మనం ఇందాక రాంగ్ సైడ్ పెట్టి స్టిచ్ చేసుకున్నాం కదా, సో అది అయిపోయిన తర్వాత ఇది క్లాత్ని ఈ విధంగా ఫ్రంట్ సైడ్ కంటే రైట్ సైడ్కి వచ్చేలాగా ప్లేస్ చేసుకొని తిప్పుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసి మనం ఇందాక స్టిచ్ ఎక్కడైతే వేసామో ఆ స్టిచ్ మీద వచ్చేలాగా క్లాత్ని ప్లేస్ చేసేసి దాని మీద మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేయాలి. ఇందాక స్టిచ్ వేసుకున్నాం కదా, దాని పక్కనే ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే ఇది మనం కాజాలు కుట్టుకోవాలి కదా, సో ఆ సెంటర్లో 2 లైన్ల మధ్యలో మనం కాజాలు అనేవి కుట్టుకుంటాము. సో ఫైనల్గా కాజా పట్టి అనేది ఈ విధంగా ఉంటుందండి. సో పర్ఫెక్ట్గా వస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మళ్ళీ పక్కన ఈ హుక్స్ పట్టి దారాల పట్టి ఇవి 2 సమానంగా వచ్చాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి 2 ఎప్పుడు ఈక్వల్గానే ఉండాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ ఫ్రంట్ పీసుల్ని బ్యాక్ పార్ట్ మీద అటు ఇటు పెట్టాలి అండి. షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. 2 షోల్డర్స్ కూడా జాయిన్ చేసుకోండి. డబల్ స్టిచ్ వేసుకొని ఈ 2 షోల్డర్స్ కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసే ముందు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రైట్ పీస్ రైట్కి, లెఫ్ట్ పీస్ లెఫ్ట్కి కన్ఫ్యూజ్ కాకుండా జాయిన్ చేసుకోండి. బిగినర్స్ కొందరు ఈ ప్లేస్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అందుకు మీరు ముందుగా ఏం చేస్తారంటే రెండింటిని పెట్టేసుకొని పిన్నులు పెట్టుకొని తర్వాత స్టిచ్ వేసుకున్నారనుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా మళ్ళీ కుట్టిన తర్వాత ఆ కుట్లు ఇప్పుకుంటూ పెట్టుకుంటే ఇలాగ ఏమీ లేకుండా అట్ ఏ టైం మీరు స్టిచ్ చేసుకోగలుగుతారు చాలా ఈజీగా. 2 షోల్డర్స్ కూడా జాయిన్ చేశాను. షోల్డర్స్ ఒకసారి జాయిన్ చేసిన తర్వాత పక్కన ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ అనిపిస్తే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్లీవ్స్ తీసుకుందాము. సో స్లీవ్స్ కోసమని ఇందాక మనకి షార్ట్ అయిపోయినాయి కదండి, కొంచెం లెంత్ తక్కువ వచ్చేసింది. దానికోసం చంక పీస్ కట్ చేసుకున్నాం కదా కటింగ్ వీడియోలో, ఫస్ట్ అవి 2 కూడా ఈ క్లాత్కి అటువైపు ఇటువైపు కూడా జాయిన్ చేసేయాలి. సో నేను జాయిన్ చేసేసానండి అటు ఇటుగా. అలాగే ఆర్మ్ హోల్ లోతు కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు స్లీవ్స్ని షోల్డర్స్కి అటాచ్ చేద్దాము. షోల్డర్స్కి అటాచ్ చేసేప్పుడు మనము సెంటర్లో కట్ పెట్టుకున్నాం కదా స్లీవ్స్కి, సో ఈ సెంటర్ కట్ అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర సెంటర్ పెట్టుకోవాలి అండి. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్లీవ్స్ స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు సెంటర్ నుంచే స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసుకున్నారనుకోండి, ఈ క్లాత్ పట్టి స్టిచ్ చేయడంలో మీరు అటు ఇటుగా కూడా ఈ సెంటర్ అనేది మిస్ అయిపోయి షోల్డర్ దగ్గర స్లీవ్ కూర్చోదు. ఇంకోటండి మెయిన్ పాయింట్ ఏంటి, స్లీవ్స్ జాయిన్ చేసేటప్పుడు మనం స్లీవ్కి ఆర్మ్ హోల్ డీప్ తీసాం కదా, ఈ ఆర్మ్ హోల్ డీప్ ఎప్పుడు ఫ్రంట్కి రావాలి. అది లేకుండా మీరు బ్యాక్ తీసుకున్నారనుకోండి, ఈ స్లీవ్ అనేది మీకు కరెక్ట్గా కూర్చోదన్నమాట. ఈ చంక దగ్గర ముడతల్లాగా వస్తాయి. సో ఇది ఒక్కటి బిగినర్స్ అనేది జాగ్రత్తగా చూసి స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ స్లీవ్ స్టిచ్ చేయడం షోల్డర్ నుంచి స్టార్ట్ చేస్తారు కదా, సో ఒకవైపు ఆర్మ్ హోల్ చివరి వరకు కుట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ బ్లౌజ్ పీస్ని రిటర్న్ తీసుకునేసి అక్కడి నుంచి
మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి ఈ చివరి వైపుకు కంటిన్యూగా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారనుకోండి, మనం స్లీవ్స్ కట్ చేసుకున్నాం కదా, ఈ స్లీవ్స్ షోల్డర్స్ అనేవి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ తక్కువ అనేది రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఒకవైపు హ్యాండ్ జాయింట్ చేసేసానండి. సో ఈ విధంగా నీట్గా వస్తుంది. అదేవిధంగా రెండవ వైపు స్లీవ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. రెండు వైపులా హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకున్నాం కదండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే నెక్కు వచ్చేసి నెక్ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి. నెక్ పీస్ స్టిచ్ చేసుకోవడానికి మనకి ఇందాక వేస్ట్ క్లాతులన్నీ మిగిలి ఉంటాయి కదండి. సో ఆ క్లాతులన్నిటిని క్రాస్గా కట్ చేసుకునేసి జాయిన్ చేసుకోవాలి 1 by 1. ఆ క్లాత్ని 1 by 1 జాయిన్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఈ బ్లౌజ్ నెక్ రౌండ్ మీద స్టార్టింగ్ పాయింట్లో, అంటే మన హుక్స్ పట్టి వచ్చే చోట ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ వస్తుందండి, అక్కడ పెట్టేసి ఈ చుట్టూ కూడా జస్ట్ కొంచెం చిన్న పావించు కంటే ఇంకా తక్కువ వెడల్పుతో వచ్చేలాగా సన్నగా కుట్టుకోవాలి. చివరి వరకు కుట్టుకోవాలి. చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఈ చివరి వైపున ఫోల్డ్ చేసి లోపల వైపుకు స్టిచ్ చేసుకోవాలండి. సో ఆ తర్వాత మనం ఇందాక స్టార్టింగ్ హుక్స్ పట్టి నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా, సో అక్కడికి వెళ్ళి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, జస్ట్ 1 ఫోల్డ్ చేసి లోపల వైపుకు మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి చివరి వరకు కూడా. సో లాస్ట్ వరకు కుట్టుకున్న తర్వాత ఈ బ్లౌజ్ని టర్న్ చేసేసి లోపల మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటుందేమో ఆ క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలండి చివరి వరకు. ఇలా కట్ చేసుకోవడం వల్ల హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. లేదంటే మనకి హెమ్మింగ్ అనేది సరిగా కూర్చోదన్నమాట. నెక్ పీస్ జాయింట్ చేసేసుకున్నాం కదా, ఇంకా చివరిగా మిగిలింది బ్లౌజ్ సైడ్ జాయింట్స్ అండి. సో సైడ్ జాయింట్స్ చేసుకోవడానికి పైన స్లీవ్స్ నుంచి కింద వెస్ట్ సైజుకి రెండు ఈక్వల్గా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడ మన బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకొని స్లీవ్ నుంచి స్లీవ్ ఎంత, చెస్ట్ లూజు, వెస్ట్ లూజు ఈ 3 చాలండి మనకి. సో ఈ 3 మెజర్మెంట్స్ తీసుకొని సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత దాని పక్కనే 2 లేదా 3 కుట్లు వరుసగా వేసుకోవాలండి. ఇవి ఎప్పుడైనా మనకి బ్లౌజు అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు అటు ఇటుగా ఈ ఆల్టర్నేట్ చేసుకోవడానికి పనికొస్తాయి. సో సైడ్ జాయింట్ అయిపోయింది కదండి. ఇప్పుడు పక్కన నుండి క్లాత్ని ఎక్స్ట్రా ఏమీ లేకుండా కొంచెం ఒకే లెవెల్గా ఉండేటట్లు నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ మనకి ఎక్కువ తక్కువ ఉండి సమానంగా నీట్గా లేదనుకోండి, బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సరే సైడ్ జాయింట్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో మనకి పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేసింది. అదేవిధంగా రెండో వైపుని కూడా బ్లౌజ్కి సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. చివరిగా మనం నెక్ పీస్ స్టిచ్ చేసుకున్నాం కదా, సో నెక్ పీస్కి హెమ్ చేసేసుకోవాలండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ అభిప్రాయాల్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.